హాయ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, అలాగే దేవుని ప్రేమతో మీ అందరికీ వందనములు శుభములు. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇక్కడ వచ్చినాను. చాలా వాతావరణం చాలా బాగుంది, క్లైమేట్ చాలా బాగుంది కదా, చాలా బాగుంది. నా సొంత ఊరండి, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. కనంపల్లి గ్రామం, తిమ్మంపేట నుంచి కనంపల్లికి వెళ్ళే దారిలో ఇక్కడ మినిస్ట్రీ ఏర్పాటు అవుతుంది ఫ్రెండ్స్. మరి రేపు ఈరోజు మరి ఇక్కడ చర్చి ఉంది. ఇక్కడైతే మినిస్ట్రీ ఏర్పాటు అవుతుంది. సరస్వతి దైవగృప సబిత గాస్పల్ మినిస్ట్రీగా ఇక్కడ ఏర్పాటు అవుతుంది. మరి ప్రతి శనివారము స్వస్థతల కోసం ఇక్కడ 10 నుంచి 1 గంట, వీలైతే 4 గంటల వరకు కూడా ఉంటుంది. స్వస్థతల కోసం ప్రతి శనివారం ఇక్కడ ఉంటుంది. మరి నేను ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ అయితే వీలైతే గురువారం శుక్రవారం బైబుల్ స్టడీ కూడా ఇక్కడే ఉండొచ్చు, తర్వాత చెప్తాను. ప్రజెంట్ అయితే శనివారము ఇక్కడ స్వస్థతల కోసము కార్యం జరుగుతుంది. ప్రతి ఆదివారము 10 నుంచి 1 గంట వరకు ఆరాధన జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు రావాలనుకుంటే మరి గార్లదిన నుంచి తిమ్మంపేటలో అక్కడ రోడ్లో నుంచి ఇక్కడ వెహికల్స్ రావచ్చు, మరి అక్కడ కనంపల్లి దారిలో నుంచి ఇక్కడ రావచ్చు. మరి వచ్చి అందరు కూడా ప్రార్థనలో వాక్యంలో ఆత్మీయుల బలపడాలని మనసారా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇక్కడ. అందరు కూడా ఆత్మీయ స్థితిలో ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. వస్తారు కదా, మరి మీతో కూడా నేను కూడా ఆత్మీయ స్థితిలో ఎంజాయ్ చేయాలని వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కొన్ని దేవుని మాటలు వాక్యం ధ్యానిస్తాం. ఎక్కువ సంతోషంగా ఉండాలని నేను ఆశపడతాం కదా. ఆ సంతోషము ఎక్కడ దొరుకుతుంది అంటే, ఇది మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారంట కదా. అంటే మనిషికి కావాల్సింది సంతోషము, సమాధానము, ఆనందం, మంచి ఆరోగ్యం. వీటన్నిటికంటే ముందు ఆరోగ్యంగా ఉన్నామనుకో, సంపద ఉన్నా లేకపోయినా భయం లేదు. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని ఎంత బాగా మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా కాపాడుకున్నామనుకో, సో ప్రపంచంలో రిచ్ ఎవరు? నువ్వు నేనే కదా. సో అలాగే ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటే ఫస్ట్ ఏం చెప్తున్నా ఏంటి? నా సన్నిధిలో నువ్వు గడుపుతున్నావా? నా సన్నిధిలో నువ్వు ఉంటున్నావా? నన్ను ఆశ్రయిస్తున్నావా? నన్ను ఆనుకొని ఉంటున్నావా? నా సహాయం అడుగుతున్నావా? నాతో ఉంటున్నావా? అప్పుడు నీకు సంపూర్ణమైన సంతోషం, ఆనందము దొరుకుతుందని యేసయ్య చెప్తున్నాడు. ఫ్రెండ్స్, మనకు అదే కదా కావాల్సినది. మరి ఇక్కడ యేసయ్య అన్ని కొద్దిసేపు సంతోషం, కొద్దిసేపు బాధ, కొద్దిసేపు దుఃఖము, కొద్దిసేపు వేదన, ఇవన్నీ ఏముండవండి. ఎవ్రీ టైం గ్రీన్గా ఉంటామండి, హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. సో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, దావీదు రాసిన కీర్తన 16:20లో నా సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఎక్కడ ఉంటున్నాము? లోకంలో జీవిస్తున్నామా? అటు ఇటు జీవిస్తున్నామా? మరి అటు ఇటు అక్కడ ఇక్కడ వెళ్తున్నామా అనే విషయాల్ని గమనిస్తే, నా ప్రియమైన సంగమా, ఇప్పుడు దేవుని సన్నిధిని నేను సంపూర్ణంగా ఆనందించినామనుకో, ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, మంచి ఆరోగ్యంతో ఉంటాం. మనం చేయాల్సిన కార్యాలన్నిటి కూడా సకాలంలో చేయగలుగుతాం. ఫ్రెండ్స్, మనం ఫాస్ట్గా కొన్ని చేయాలనుకుంటాం. మన ఆలోచనలతో, మన తలంపులతో, మన జ్ఞానంతో మనమైతే ఫాస్ట్గా వెళ్ళి చేయాలనుకుంటాం. కానీ మన జ్ఞానము ఉరికిగుడ్డతో సమానం. దేవుడు తోడుంటే మనం చేయగలుగుతాం. ఆ సంపూర్ణమైన సంతోషాన్ని అవన్నీ అనుభవిస్తూ దేవుని వాక్యం వేసిస్తుంటే మనము చెయ్యాలి అంటే దేవుడితో. అందుకే దావీదు రాసిన కీర్తనలు కూడా అక్కడ 16:20లో ఏం చెప్తుందంటే, నా సన్నిధి సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవిస్తారని అంటుంది దేవుని వాక్యం. ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. సంపూర్ణమైన సంతోషాన్ని నేను అనుభవించడానికి దేవుడు నాకు గిఫ్ట్గా ఆయన వాక్యం, ఆయనే నాకు తోడై ఉంచినాడు. అదే వాక్యం అంటే గిఫ్ట్. ప్రభు నాకు తోడై ఉంచినాడు. అలాంటి గిఫ్ట్ నేను పొందుకున్నాను. సో ఆ గిఫ్ట్ను నేను అనుభవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే సంపూర్ణమైన సంతోషము,
ఆరోగ్యవృద్ధి పొందుకుంటాం. అందుకే మరి అన్ని విషయాలు ఫాస్ట్గా చేయాలనుకుంటున్నప్పుడు మరి దావీదు రాసిన కీర్తనలు 1:3 ఏం చెప్తుంది? అతడు నీటి కాలువల ఏరున నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నడు, అతడు చేయనదంతయు సఫలమగును అంటున్నాడు. ఫ్రెండ్స్, అక్కడ దేవుడు మనకేం చెప్తున్నాడు చూడండి. దావీదు రాసిన కీర్తన 16:20లో నా సన్నిధి సంపూర్ణమైన సంతోషం ఆనందాన్ని అనుభవిస్తాను అంటున్నాడు. ఎవ్రీ టైం క్లీన్గా ఉంటామని చెప్పేసి దేవుడు వాక్యం సెలవిస్తున్న ప్రేమ సంగమా. తర్వాత మనం అన్ని పనులు ఒకేసారి చేయలేం. ఆయన ఏమంటున్నాడు? సకాలంలో చేయగలుగుతున్నాం అంటున్నాడు. ఫ్రెండ్స్, మనము ఇన్ టైంలోనే ఇప్పుడే చేయాలి అని అనుకుంటాం, కానీ చేయలేము. కానీ ప్రభు మనకి తోడు వచ్చినప్పుడు ఏ సమయంలో మనం చేయాలో ఆ పనులన్నిటిని కూడా సకాలంలో దేవుడు నీకు నాకు చేయిస్తాడు. మరి అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నాం? దేవుని సంగమా, మనము ఎప్పుడు కూడా దేవునికి ఎలా ఉండాలా? అతడు నీటి కాలువలో, అక్కడ అతడు అని అనొచ్చు, ఆమెనా అనొచ్చు, సో ఇదైనా అనొచ్చు, సో సింగులర్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అతడు అనేది బైబిల్లో వాక్యము. అతడు అనే ఒకటే వర్డ్ కాదండి. అతడు అంటే అతను ఒక్కటే కాదు, ఆమె, అతడు, ఆమె అందరూ కూడా అని అర్థం వస్తుంది. ఫ్రెండ్స్, దావీదు రాసిన కీర్తనలు 1:3లో ఏం వాక్యం సెలవిస్తుందంటే, అతడు, ఆమె అందరూ నీటి కాలువల ఏరున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నిండును, అతడు చేయనదంతయు సఫలమగును అంటున్నారు. అతడు, ఆమె అందరూ చేయనదంతయు సఫలమగును అంచి దేవుని వాక్యం. నా ప్రేమైన సంగమా, ఎంత బాగుంది కదా వాక్యం. అంటే మనం ఎప్పుడు అది చేయగలుగుతున్నామంటే దేవుని సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు, నువ్వు నేను ఆయన సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు, ఆయన ప్రేమను అనుభవిస్తున్నప్పుడు, ఆయన దగ్గర అతుక్కుని జీవిస్తున్నప్పుడు, ఆయన మాటకి లోబడి జీవిస్తున్నప్పుడు, ఆయనతో మనం కలిసి జీవిస్తున్నప్పుడు, నా ప్రేమన సంగమా, అప్పుడు ఏం చేస్తాడు? అందుకే వాళ్ళు నీటిగా, అతడు, ఆమె అందరూ నీటి కాలువలోన ఏరున నాటబడినది, ఆకువాడగా తన కాలమందు, వాళ్ళ కాలమందు, ఆ సమయమందు ఏమంట ఫ్రూట్స్ ఇస్తూ, మంచి ఫలం ఇస్తూ, ఆకుపడక నువ్వు నేను పాడిపోకుండా మనం చేసే పనులన్నిటిని కూడా ఆ సకాలంలో చేయగలుగుతూ ఉంటాం. అందుకే ఈ లోకంలో అన్నీ కూడా నశించిపోతాయి, అన్నీ కూడా కనపడకుండా వెళ్ళిపోతాయి. కానీ దేవుని సువార్త వాక్యం మాత్రము స్థిరంగా ఉంచిందండి. అది ఎప్పటికీ కూడా వాడిపోదు, ఎప్పటికీ కూడా మరి ఇది కాదు ఫ్రెండ్స్. మరి అలాంటి సన్నిధిని దేవుడు నువ్వు నేను అనుభవించాలని, మరి ఆయన సన్నిధిలో నువ్వు నేను జీవించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. ఫ్రెండ్స్, ఆ సన్నిధిలో అనుభవిస్తూ సంతోషము, ఆనందము, మరి మంచి ఆరోగ్యంతో, మరి అన్ని విషయాల్లో మంచిగా ఉంటూ మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో ఆయన సన్నిధిలో, అందుకే ఆయన నీటి కాలువలా ఏరున నాటబడినంటే నీళ్ళంటే ప్రభు దగ్గర నువ్వు నేను నాటబడినామనుకో మంచి ఫ్రూట్ని ఇస్తామండి, మంచి ఫలాన్ని ఇస్తామండి. నువ్వు తర్వాత నువ్వు నేను ఎప్పటికీ వాడిపోవడం గ్రీన్గా ఉంటామండి. అంత మంచి యేసయ్యని మరి నువ్వు నేను విడిచి మనం ఏం చేయగలుగుతాం కదా. ఎంత మంచి వాతావరణం మరి రేపు వస్తుంది కదా ఫ్రెండ్స్, ఎంత బాగుంది కదా. ఇక్కడ ప్రతి శనివారము మరి స్వస్థతల కోసము మరి ఆరాధన ప్రార్థన వాక్యం వచ్చింది. ప్రతి ఆదివారం 10 గంటల వరకు ప్రార్థన వచ్చింది. ఎంత హ్యాపీగా ఉన్నాను. మరి వస్తే ఆత్మీస్తున్నాను, నేను వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకోసం వస్తారు కదా. మరి ఈ విషయాలు గమనించి ఫ్రెండ్స్ దేవుని సన్నిధిలో అనుభవిస్తున్నప్పుడు నువ్వు నేను ఎంతగానో హ్యాపీగా ఉంటాం, ఎంతగానో సంతోషంగా ఉంటాం, ఎంతగానో ఆనందంగా ఉంటామండి. ఈ విషయాన్ని గమనించాలని నా ప్రేమన సంగమా మనందరూ కూడా ఈ వాక్యాన్ని విని దేవుని నీటి దగ్గర నాటబడాలని నువ్వు నేను ఆ ఫ్రూట్స్ దేవుడు నీకు నాకు తోడున్నప్పుడు మంచి ఫ్రూట్, మంచి ఫలం ఇస్తాం, మంచి కార్యాలు చేయగలుగుతాం. తర్వాత సన్నిధిలో మనము అనుభవిస్తున్నప్పుడు మంచి ఆరోగ్యం, మంచిగా సంతోషం, సమాధానం, ఆనందము అన్ని విషయంలో ఎగురుతాం. జింక పిల్లవలే నువ్వు నేను జీవిస్తామండి. మరి ఆ విధంగా చేస్తారు కదా ఫ్రెండ్స్. వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. మరి ఉదయమే రావాలి, మీరు ముందొస్తారో నేను ముందొస్తాం. ఓకే, బాయ్. ఆత్మీయతలో బాగా ఎంజాయ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరూ కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ థ్యాంక్ యూ.
watching for this video to all, and God bless you. Me, Saraswati, and Daiva Krupa, and Savita. Bye. God bless you. Bye bye. Bye.